హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ యాడికి వ్లాగ్స్. ఈరోజు మనం యాడికి కొండ మీద ఉన్న శ్రీ విజయాంబిక భైరవలింగేశ్వర స్వామి సన్నిధిలో ఉన్నాము. ఈరోజు 49వ వార్షికోత్సవం జరుగుతున్నది. పైన కొండ మీద శివుని పూజలు జరుగుతున్నాయి. ఆ విశేషాలన్నీ ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ. ఇక్కడ ఈ గుడిలోని విగ్రహం దాదాపుగా 49 సంవత్సరాల కిందట ప్రతిష్ఠించడం అంటే సాహసమని చెప్పాలి. ఈ గుడి విశేషాలు, ఈ శివలింగం ఎక్కడ దొరికింది అనేది ఇక్కడ ఆలయ కమిటీ వారితోనే మనం అడిగి తెలుసుకుందాం పదండి. ఈ యాడికి మండలం ఈ భైరవకొండ మీద విజయాంబిక భైరవలింగేశ్వర స్వామి 49వ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ విశిష్టమైన పూజలు జరిగాయి. ఇక్కడ స్వామివారిని ఎలా ప్రతిష్ఠించారు, ఎన్నేళ్ల కిందట ఎవరు ప్రతిష్ఠించారు, ఆ విషయాలన్నీ ఇక్కడ ఆలయ కమిటీ పెద్దలతో తెలుసుకుందాం. చెప్పండి, ఈ ఇక్కడ గుళ్ళో ఉన్న విగ్రహము ఎప్పుడు ప్రతిష్ఠించారు, అది ఎక్కడి నుంచి తెచ్చారు? అది తెచ్చినది కుమ్మేత కళ్ళంలో ఉన్నదంట. గడ్డిమోపల నారాయణ గారికి కళ్ళలో కనపచ్చి, స్వామి నేను ఇటున్నాను, తీసుకోండి అని. గడ్డిమోపులో వెంకటనారాయణ అనే అతనికి పూర్వకాలం అంటే ఏ సంవత్సరంలో? 1976వ సంవత్సరంలో ఈ పరమేశ్వరుడు ఆయన కళలోకి వచ్చి కనిపించి నన్ను తీసుకుపోండి అని చెప్పినాడు. అంటే పలానా చోట ఉన్నాను నేను, పలానా చోట అక్కడ ఆ విగ్రహం తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠించమని. అది తెచ్చిన తర్వాత ఇలా కింద అప్పుడు గిటికలు ఏం లేవు. అప్పుడు కొండ మొత్తం అంతా కొండే. ఆ విగ్రహం తీసుకుపోయేటప్పుడు కట్టెల డిపోలో ఉంటుంది కదా, అది ముద్దులు మోసేది. అది తీసుకొచ్చి కట్టేటప్పుడు వాన మొదలు పెట్టి దించేంత వరకు వాన అంతే. అప్పుడు కొండ మాత్రమే, మళ్ళా ఊర్లో లేదు వర్షం. ఓన్లీ ఈ ప్రాంతంలో మాత్రమే వర్షం. ఎందుకంటే కట్టేటప్పుడు కట్టిన తర్వాత పైకి చేరేంత వరకు ఆడ ప్రతిష్ట చేసే స్థలానికి పోయే వరకు వర్షం వచ్చింది. అంటే ఇప్పుడు కుమ్మెద ప్రాంతం నుంచి ఇక్కడికి శివలింగం తీసుకొచ్చారు. అవునవునులే. అంటే ఇప్పుడు శివలింగం ఇప్పుడు ఈ రూపం ఉంది కదా, అదే రూపంలో ఏమంటే 6 అడుగులు జంప్ ఉంది. లోపలికి 2 భాగాల కిందకి పోయింది. అవునవును, భాగమే పైన ప్రతిష్ఠించేటప్పుడు భాగం అంతా మీరు అట్లా ప్రతిష్ఠించారు. అంటే అక్కడ ఉన్నట్టు ఉండగానే అదే విధంగానే తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠించాలి. దాన్ని ఏ రూప మార్పులు ఏం చూడండి. ఇంత విలువైన సమాచారాన్ని మన యాడికి ప్రజలకు అందించినందుకు. ఈ విషయం చాలా మందికి తెలియదు. దాదాపుగా 49 సంవత్సరాలు అయింది కాబట్టి ఇక్కడ నేను కూడా నమ్మలేదు, గుడి కట్టి ఇన్ని రోజులు అయిందని తెలిపి. మన యాడికి ప్రజలు కూడా తెలుసుకోండి, గుడి కట్టి దాదాపుగా 49 సంవత్సరాలు అయిందంటే నమ్మసక్య విషయమే కాదు. ఎక్కడో మన యాడికి సమీపంలో ఉన్న కుమ్మెత ప్రాంతంలో, మన పొప్పూరు మండలం కుమ్మెత గ్రామంలో ఈ పరమేశ్వర లింగం మనకు అక్కడ ఆయనకు కళలో కనిపించి ఇక్కడ ప్రతిష్ఠించమని చెప్పాడు. అలాగే ఈ ఆలయ కమిటీ వారు అప్పటి నుంచి మన ఈ శ్రావణ మాసంలో ఇక్కడ స్వామివారికి అభిషేకాలు నిర్వహించి ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు. ప్రతిష్ఠ రోజు సందర్భంగా ఇక్కడ విశిష్టమైన అభిషేకాలు జరుగుతుండే ప్రతి సోమవారం పూజలు, అభిషేకాలు. మళ్ళీ మా శివరాత్రి రోజు మాత్రం అభిషేకం కంటిన్యూగా. ఇప్పుడు 8 ఏళ్ళు అవుతుంది మేము చేయబట్టి. 8 ఏళ్ళ నుంచి మా శివరాత్రికి పూజలు కంటిన్యూ చేస్తాను. కళ్యాణం కూడా శివరాత్రి అయిపోతుంది కదా, శివరాత్రి మరుసటి రోజు కళ్యాణం. అప్పుడు భోజనాలు భారీగా పెడతాం. అప్పుడు 2,500-3,000 మంది తింటారు. విన్నారు కదా ఫ్రెండ్స్, కొండ మీద శివలింగం మరియు ఈ దేవాలయ విశిష్టత అంతా విన్నారు కదా. ఇప్పుడు ఉదయం జరిగిన పూజా కార్యక్రమాలన్నీ చూడండి. ఈ కొండ మీద గుడి కట్టి 49 సంవత్సరాలు అయిందంటే నేను ఇంకా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదే విజయాంబిక భైరవలింగేశ్వర స్వామి దేవాలయము. ఇక్కడ ఉదయం నుంచి గంగాజలంతో స్వామివారికి అభిషేకం చేస్తున్నారు. లోపలికి వెళ్ళి కూడా చూద్దాం పదండి. శివాలయం ముందరే మనకు చిన్న నందీశ్వరుడు కూడా ఉన్నారు. చూడండి, లోపల గంగ తీర్థంతో అభిషేకం చేస్తున్నారు.
ఇంకాస్త పైకి వెళ్తే అమ్మవారి టెంపుల్ కూడా ఉన్నది. అక్కడ మహిళలందరూ పూజా కార్యక్రమానికి ఏర్పాటు చేస్తున్నారు. వీడియో ఫుల్గా చూడండి. ఇక్కడ వచ్చిన భక్తులతో గంగా తీర్థంలో స్వామివారికి అభిషేకం చేయించారు. ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తులతో కూడా స్వామివారికి గంగా తీర్థంలో అభిషేకం చేయించారు. మరి కాసేపట్లో ఇప్పుడు అభిషేకం కూడా జరుగుతుంది. ఆ వీడియో కూడా చూద్దాం పదండి. శివాయ నమః. ఓం యక్ష స్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ దివ్యాయ దేవ. తర్వాత స్వామివారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించి విశిష్టమైన పూజలు రుద్రాభిషేకము నిర్వహించారు. అది కూడా చూద్దాం. భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాల రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. ఓం నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాల రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. ఓం నమస్తే అస్తు భగవాన్ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాల రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. ఓం నమః శివాయ. ఓం అభిషేకం తరువాత స్వామివారికి గంధంతో మరియు పూలమాలలతో చక్కగా అలంకరించారు. ఇప్పుడు పూజా కార్యక్రమం మొదలవుతుంది. వీడియో చూడండి. ఓం శూరపాణే నమః. ఓం ఖడ్వాంగినే నమః. ఓం విష్ణువల్లభాయ నమః. ఓం శివిష్టాయ నమః. ఓం అంబికనాథాయ నమః. ఓం శ్రీకంఠాయ నమః. ఓం భక్తవత్సలాయ నమః. ఓం భవాయ నమః. ఓం సర్వాయ నమః. ఓం పైన విజయాంబిక అమ్మవారిని కూడా చక్కగా అలంకరించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆ వీడియో కూడా చూద్దాం పదండి.
रत्नदेवमय श्रीराम आनंदमय निमासिते लघिमासिते गरिमासिते महिमासिते ईश्वरसिते वशिष्ठसिते ఇప్పుడు స్వామివారికి మంగళహారతి ఇస్తున్నారు. ఆ వీడియో కూడా చూద్దాం పదండి. सदाशिवाय श्रीमन्महादेवाय नमः। नमस्ते अस्तुभा विश्वेश्वराय नमः। या त्र्यंबकाय विक्रांतकाय त्रिकालांतिकारुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय स्वाहा ओम अपानाय स्वाहा। పూజా కార్యక్రమం తర్వాత అన్నదాన కార్యక్రమం కూడా జరిగింది. ఇక్కడ భక్తులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. చూశారు కదా ఫ్రెండ్స్, కొండ మీద విజయాంబిక భైరవలింగేశ్వర స్వామి 49వ వార్షికోత్సవం. ఈ వీడియో మరొకరికి షేర్ చేయండి. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.